ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది? పొద్దున్న లేస్తే రాజకీయాలు. ఇవాళ రాజకీయాలు కూడా ఎట్లున్నాయంటే వీళ్ళు చేసిన రాజకీయాలకు మరి యువకులు బలి అయిపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే బలి అవుతుర్రో ఈ బీసీ రిజర్వేషన్లో కూడా అదే విధంగా బలి అవుతుర్రు. లేనిపోని ఆశలు కల్పించి చేస్తాము అని మరి నమ్మించి మోసం చేసిన ప్రభుత్వము ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవము. ఏ గ్రామం పైన మరి కుంపటి పెట్టిండ్రు, పిచ్చు పెట్టిండ్రు. మరి పెట్టినప్పుడు కనీసము ఢిల్లీ వరకు పోయి మరి 8 మంది ఎంపీలు ఉన్నారు, మరి మీరు అపోజిషన్లు ఉన్నారు. ఏ ఒక్క రోజైనా పార్లమెంట్లో మరి ఈ ప్రతిపాదన పెట్టిండ్రా? మరి నిన్న చనిపోయిన ఒక విద్యార్థి పాపమైన మరి బీసీ కోసము మరి బలిదానం అయిపోయి మరి ఆయన సాయి అనే అతను మరి బీసీ కోసము వాగ్దానం చేసిండ్రు, ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాని నిరసనగా మరి నేను ఆత్మ బలిదానం చేసుకుంటున్నా అని చెప్పి మరి అది ఘోరంగా మరి వీళ్ళ రాజకీయాలకు ఆయన బలైపోయిండు. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేయొద్దు. మీరు ఎలక్షన్లప్పుడు చేసిన వాగ్దానాలే ఇప్పటికి కూడా ఏది కూడా అమలు కాలేదు. మీరు ఎలక్షన్లప్పుడు చేసిన వాగ్దానాలు పూర్తి చేయండి, తర్వాత కొత్త వాగ్దానాలు చేయండి.